మనం ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. సో నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో ఈరోజు ముఖ్యమంత్రి ఇదే ప్రాంతానికి వస్తున్నాడు. కాబట్టి ఒకవేళ కనుక ఈ సెంట్రల్ లైబ్రరీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా ఆయన యొక్క పర్యటన ఏదైతే ప్రైవేట్ కార్యక్రమం, ప్రైవేటు మాల్ ఓపెనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతా ఉన్నటువంటి సందర్భంలో కేవలం సెంట్రల్ లైబ్రరీ కాదు, పక్కన ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, చదువుకుంటున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ దగ్గర కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, పోలీసులు ఏ విధంగా మోహరించాలో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లైబ్రరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కంటే ఎక్కువగా పోలీసులే కనబడతా ఉన్నారు. ఇప్పుడు అశోక్ నగర్ చౌరస్తా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా పోలీసుల యొక్క ప్రహార నడమనే కనబడతా ఉన్నది. నిరుద్యోగులను ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. ఎందుకంటే అంతకంటే ముందే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఆవేదనకు గురి కావడం జరిగింది. ఆందోళనకు సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా గురి కావడం జరిగింది. ఏంటి, ఒక పక్కనేమో ప్రభుత్వం ఏమో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 10-15 వేల ఉద్యోగాలు ఇవ్వకుండా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని వీళ్ళ ఖాతాలో వేసుకొని 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినామని చెప్పేసి చెబుతున్నటువంటి ఎవరైతే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తా ఉంటే ఇదంతా కూడా కేవలం నిరుద్యోగులను మభ్యపెట్టేటువంటి విధంగా, నిరుద్యోగులని మోసం చేసేటువంటి విధంగా మంత్రుల యొక్క ప్రకటనలు కనబడతా ఉన్నాయి. ఈరోజు ఇంకా పూర్తి స్థాయిలో మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇక నిరుద్యోగులను పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. ఒక అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని గందరగోళానికి గురి చేసినాయి, మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయన్నటువంటి అంశాన్ని వాళ్ళకు తెర మీదకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అశోక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ఒక నిరసనని చేపట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా పోలీసులకి నిరుద్యోగులకి మధ్యలో పెద్ద ఎత్తున కూడా తోపులాట కూడా జరగడం జరిగింది. దాంట్లో పోలీసు అధికారులు సైతం కొంతమంది నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మేము ఏదైతే ఇప్పుడు ఏర్పడ్డటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి మమ్మల్ని ఇప్పుడు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంటి, మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి మేము శాయశక్తులా పనిచేయడం జరిగింది. గ్రామానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నిరుద్యోగుల జీవితాలతో గత సర్కార్ ఆడుకుంటుంది కాబట్టి ఈసారి ప్రభుత్వం మారినట్టయితుంటే మా బతుకులు మారుతాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో మేము గ్రామానికి వెళ్ళి మేము ప్రచారం చేయడం జరిగింది. కానీ మమ్మల్ని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ సైతం కూడా అన్యాయంగా, జాబ్ క్యాలెండర్లు సైతం కూడా అనేక రకాలైనటువంటి అక్రమాలు, ఇక్కడ కూడా చిత్తశుద్ధి లేనటువంటి విధంగానే నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పేసి, జాబ్స్ ఇచ్చినామని చెప్పేసి కూడా వాళ్ళు ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా ఇది నిరుద్యోగులని మోసం చేయడమే. ఇప్పుడు మరోసారి కూడా నిరుద్యోగులను మోసం చేసేటువంటి విధంగానే రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుందని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ ప్రాంతానికే, ఇక్కడికే అంటే ఈ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడు ఎన్నికల కంటే ముందు వీళ్ళ ఓట్లని దండుకోవడం కోసం కావచ్చు, వీళ్ళని అటువైపు వాళ్ళ పార్టీ వైపు లాక్కోవాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా కావచ్చు. కానీ కేవలం ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ కూడా దూరం లేదు, ఏది ప్రైవేటు మాల్ ఓపెనింగ్లో భాగంగా. కానీ ఈ సెంట్రల్ లైబ్రరీకి రావడానికి పెద్ద ఇబ్బంది ఏముంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారన్నటువంటి సమాచారం మేరకు నిన్న రాత్రి నుంచే ఈ సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి జేఏసీ లీడర్లు కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, మరొక మంది స్టూడెంట్ లీడర్లని ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఒక పోలీస్ స్టేషన్ కాదు, 2 పోలీస్ స్టేషన్ కాదు, ఒక పోలీస్ స్టేషన్ నుంచి 1 గంట ఉంచి ఇంకొక పోలీస్ స్టేషన్ 1 గంట 2 గంటలు అక్కడ ఉంచి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల, జాబ్ నోటిఫికేషన్ల పట్ల చిత్తశుద్ధి లేకుండా అయిపోతూ ఉంది. 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ నిరుద్యోగుల అంశం కనీసం అసెంబ్లీలో లేవనెత్తకపోవడం, దాని పట్ల కనీసం ప్రతిపక్షాలు సైతం కూడా స్పందించకపోవడం, ఇదంతా కూడా నిరుద్యోగులని మోసం చేసేటువంటి విధంగానే వాళ్ళ యొక్క ప్రకటనలు కనబడతా ఉన్నాయి, వాళ్ళ యొక్క మాటలు కూడా కనబడతా ఉన్నాయి. బట్టి విక్రమార్క కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు, చెనగాని దయాకర్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా నిరుద్యోగుల పేరు చెప్పుకొని వాళ్ళు పదవులు రావడం జరిగింది తప్పించి నిరుద్యోగులకి ఒరిగింది ఏమి లేదు. ఖచ్చితంగా రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో మరోసారి నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఖచ్చితంగా కూడా మేము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సైతం కూడా మేము బుద్ధి చెప్పేటువంటి విధంగానే మా యొక్క కార్యాచరణ సైతం కూడా మాది ఉండబోతా ఉన్నది.
ఒకవేళ కనుక ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఖచ్చితంగా కూడా ఉద్యమం బాట పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. మరి చాలా సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పోలీసుకు సంబంధించిన రిక్రూట్మెంట్లో చాలామంది దర్దాపుగా చాలా ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయకుండా ఈరోజు అలసత్వం వహిస్తుందంటే నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధి లేకుండానే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వైఖరి ఉంది అన్నటువంటి అంశాన్ని సైతం కూడా నిరుద్యోగులు లేవనెత్తుతా ఉన్నారు. ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్ సంబంధించినటువంటి చౌరస్తాలో కావచ్చు, సంధ్యా థియేటర్ దగ్గర ఇంకా ఇంతకంటే, ఎందుకంటే సంధ్యా థియేటర్ పక్కనే ఉన్నటువంటి ఒక మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి అక్కడ ఇంకా పెద్ద ఎత్తున ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అశోక్ నగర్ సంబంధించినటువంటి చౌరస్తాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ల దగ్గర సైతం కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. ఎవరిని కూడా బయటికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ కనుక రోడ్డు మీదకి వచ్చినట్టయితుంటే కేసులు నమోదు చేస్తాం, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, మీ భవిష్యత్తు ఆగం చేసుకోవద్దు అని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాం, అశోక్ నగర్లో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ దగ్గర. నెక్స్ట్ అక్కడ అశోక్ నగర్ చౌరస్తాలో పోలీసులు ఏ విధంగా ఉన్నారో, ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సెంట్రల్ లైబ్రరీ దగ్గర పోలీసుల యొక్క ప్రహారం ఏందో మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నాం. ఈ చౌరస్తాలో సైతం కూడా పోలీసులు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నారు. పోలీసు వ్యాన్లు కనబడతా ఉన్నాయి. పోలీసులు సైతం కూడా పదుల సంఖ్యలో పోలీసులు కనబడతా ఉన్నారు. అంటే ఒక్కొక్క సంబంధించినటువంటి చౌరస్తా దగ్గర 10 నుంచి 20 మంది పోలీసు బలగాలు కనపడతా ఉన్నాయి. ఎక్కడ ఎవరైనా కానీ ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంటుందా, ఎవరైనా రోడ్ల మీదకి వచ్చినట్టు అయితే వాళ్ళని ఇమ్మీడియట్లీగా వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా దీన్ని బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిరుద్యోగులు ఎప్పుడు కూడా వాళ్ళు జస్ట్ ఒక గంట సేపట్లో తీసుకున్నటువంటి నిర్ణయంతో వేలాదిగా తరలి రావడం జరిగింది. ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో. ఇది కొత్త ఏం కాదు. అశోక్ నగర్ చౌరస్తాలో జరుగుతున్నటువంటి ధర్నాలు ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగులకు సర్కార్ ఏదైతే చెప్పిందో, నిరుద్యోగులకి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదు. అది ఇస్తారన్నటువంటి నమ్మకం కూడా మాకు లేదు అన్నటువంటి అంశాన్ని నిరుద్యోగులు పదే కూడా వాళ్ళు అదే సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. కేవలం 1 సంవత్సరం పాటు మేము కుదురుకోవడానికి ఒక పక్కన ప్రభుత్వం ఏర్పడి కేవలం సంవత్సర కాలమే అవుతూ ఉంది కాబట్టి మేము మళ్ళీ దీనిపైన కొంత అవగాహనకు రావాలి అంటే జాబ్ క్యాలెండర్ రూపొందించుకోవడానికి కొంత టైం కావాలని చెప్పేసి కొంత రిక్వెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ఒక మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు సైతం అసెంబ్లీలోనే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం వెనుక అర్థం ఏంటిది అనేది వాళ్ళందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. నిన్న ఇదే సంబంధించినటువంటి చౌరస్తాలో జరిగినటువంటి పెద్ద ఎత్తున నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరసనలో లాఠీ చార్జీ సంబంధించినటువంటి అంశం పైన ఒక పక్కన ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ సైతం కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నాయి. నిరుద్యోగులని పైన లాఠీ చార్జ్ ఏంటి, నిరుద్యోగుల పైన ఈ రకమైనటువంటి బూతులు ఏంటి, పోలీసులు ఇది ఏంటిది, ఇది సర్కారా లేకపోతే సర్కసా అని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ల ముంగట పెద్ద ఎత్తున మహిళా పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పోలీసులు, కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు సైతం కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్కన సంధ్యా థియేటర్ దగ్గరనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నాడన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఒక పక్కన ఈ భద్రతతో పాటు వాళ్ళు ఎవరు కూడా నిన్న ఆందోళన చేసిండ్రు ప్రభుత్వం పైన, వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో కానీ అక్కడ ప్రోగ్రాం జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో కానీ నిరుద్యోగులు వచ్చి ఆ యొక్క పర్యటనను అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తారేమో అన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందస్తుగానైతే భద్రత చర్యలలో భాగంగా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికే ఆయా సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ల దగ్గరికి వెళ్ళి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీదకి రావద్దు అని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. ఇదంతా కూడా ఈ సంబంధించినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి నిరుద్యోగులకు చేసినటువంటి మోసం పైన నిరుద్యోగులంతా కూడా కన్నెర్ర చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన తిరుగుబాటు తప్పదు, మా యొక్క ఉద్యమాన్ని సైతం కూడా మేము ఖచ్చితంగా కూడా రానున్నటువంటి రోజులో ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా మేము దీని పట్ల తిరుగుబాటు జెండా ఎగరేయక తప్పదు ప్రభుత్వం పైన. మరోసారి మా యొక్క నిరుద్యోగుల యొక్క పోరుబాట ఉండబోతా ఉన్నది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు లేవు. ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఉద్యోగాలలో సైతం కూడా అనేక రకాలైనటువంటి అవినీతి జరిగింది, అనేక రకాలైనటువంటి కుంభకోణం జరిగింది. మీరు పెట్టినటువంటి పరీక్షలు ఎన్ని పోటీ పరీక్షలు నిర్వహించిండ్రు, ఎంతమందికి జాబ్స్ ఇచ్చిండ్రు, ఎంత ఈ నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, మీరు లెక్కలతో సహా ఎవరికి కూడా కనీసం అవగాహన లేకుండా ఉండబోతా ఉన్నది. ఒక మంత్రి ఏమో 60,000 అని చెప్తారు, ఒక మంత్రి 70,000 అని, ఇంకొక మంత్రి ఏకంగా
1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పడంతో పాటు ఈరోజు శ్రీధర్ బాబు మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు, ప్రైవేట్ సెక్టర్లో చూసుకోవాల్సింది అన్నటువంటి అంశాన్ని చెప్పినప్పుడు మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాల సంగతి ఏంది, జాబ్ క్యాలెండర్ దీనికోసం ఎందుకు ప్రకటించినట్టు, మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెట్టినట్టు అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా నిలదీస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ స్టూడెంట్స్ సంబంధించినటువంటి లీడర్లను సైతం కూడా, లేకపోతే ఎవరైనా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడి దగ్గరికి మీరు వెళ్తా ఉన్నారు, ఎందుకోసం ఇక్కడికి వచ్చిందని చెప్పేసి వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఇక చూడొచ్చు ఇక్కడ మొత్తం రోడ్ల మీద అశోక్ నగర్ సంబంధించినటువంటి ప్రాంతంలో రోడ్ల మీద ఎక్కడ చూసినప్పుడు కూడా పోలీసుకు సంబంధించినటువంటి వాహనాలు కనపడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ పోలీసులు అయితే కనపడతా ఉన్నారు. ఒకసారి హెచ్చరిస్తా ఉన్నారు, మరోసారి వాళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చినట్టయితే కేసులు పెడదామని చెప్పేసి. సో మొత్తానికి అశోక్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి మొత్తం దగ్గర కూడా మొత్తం రోడ్ల మీద పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు కనపడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులే ఇక్కడ కనపడతా ఉన్నారు. దీని పట్ల నిరుద్యోగులు మేమేమైనా రౌడీలమా, మేమేమైనా మర్డర్లు చేసినామా, లేకపోతే హత్యలు చేసినామా, ఏం చేసినామని చెప్పేసి ఇంతమంది పోలీసులు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి కూడా నిరుద్యోగులు వాళ్ళైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఏంటి ఒక పక్కన పోలీసుల మోహరింపు కావచ్చు, ప్రతి లైబ్రరీ దగ్గర విద్యార్థుల కంటే నిరుద్యోగుల కంటే ఎక్కువ పోలీసులు కనబడతాను. ఏంటి ఈ పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది, ఏం చెప్పదలుచుకున్నాం? శ్రీధర్ బాబు గారు లాంటి జ్ఞాని అసెంబ్లీలో ఒక అజ్ఞాని లెక్క, ఒక మూర్ఖుడి లెక్క మాట్లాడడం చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఎవరికి తెలియదు, ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన వ్యక్తి శ్రీధర్ బాబు గారు. ఒకవైపు అన్ని సభలలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నర్సంపేట, హుజరాబాద్ అన్ని సభలలో కూడా 40,000 ఉద్యోగాలు ఇస్తాము త్వరలో, చదువుకోండి, ఎలక్షన్స్కి వెళ్ళకండి అని చెప్తుంటే, ఒక పక్కన శ్రీధర్ బాబు గారు తల్లి లాంటి అసెంబ్లీలో ఉద్యోగాలు లేవు, ఏం లేవు, అందరికి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట్లాడినది. మీకు సిగ్గుందా ఏమన్నా? మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? మానం మర్యాద ఏమైనా ఉందా? అన్నం తింటున్నా, గడ్డి తింటురా మీరు? ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు ఇప్పుడు దాకా. ఒక్క నోటిఫికేషన్స్ కూడా 5,000 డిఎస్సీలు ఇచ్చి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 6,000 ఇచ్చి, మొత్తం 11,000 ఉద్యోగాలు ఇచ్చి మేమే చెప్తున్నాం బరాబర్. మీరన్నా అబద్ధాలు ఆడుతురేమో. మాకు ఇంకా మీ మీద ప్రేమ ఉంది కాబట్టి 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా మాకు రావాల్సిందే 1,50,000 ఉద్యోగాలు అట్లే ఉన్నాయి. ఎందుకంటే బీస్వాల్ కమిటీ 1,86,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది మొదటి సంవత్సరంలోనే. మొదటి సంవత్సరం దాటిపోయింది, 2 సంవత్సరాలు అంటే దాదాపు మాకు 2.5 లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డారు. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా 60,000, 70,000, 80,000, 1,00,000 అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దాంట్లో వాస్తవం లేదా? సిగ్గులేని నాలుక ఏమన్నా మాట్లాడుతుంది. ఎందుకంటే మంత్రులకు అవగాహన లేదు, కనీసం మంత్రులకు అవగాహన లేదు. ఎంత దోచుకుందాం, ఎంత దాచుకుందాం, ఫ్యూచర్ సిటీ అవతల కడదామా, ఔటర్ రింగ్ రోడ్ అవతల కడదామా, అవి చేద్దామా, డబ్బులు దాచుకుందాం తప్ప ఈ నిరుద్యోగుల మీద కానీ మా సమస్యల మీద కానీ ఏమన్నా అవగాహన ఉందా? ఏ మంత్రి అయినా మాట్లాడుతున్నాం మా గురించి? ఏ మంత్రి అయినా కూడా ఒక్కరు వీళ్ళకి వార్డు మెంబర్కి వెళ్ళిన ఎమ్మెల్యేలను మంత్రులను చేసినాం. వార్డు మెంబర్, కనీసం వార్డు మెంబర్ అంటే 50-100 ఓట్లు ఉంటాయి. ఆ వార్డు మెంబర్ గెలవని కూడా ఎమ్మెల్యేలను, మనుషులను ఇలా మంత్రులను చేసినాం, ఎమ్మెల్యేలను చేసినాం, ముఖ్యమంత్రిని కూడా చేసినాం. కనీసం మా మీద ఓడియన్ మాల్ షాపింగ్ మాల్ ఉన్న ప్రేమ మా మీద లేదా? ఎంత దూరం ఉంది ఓడియన్ మాల్కి మా చిక్కడపల్లి లైబ్రరీకి? 300 మీటర్లు. వచ్చి రావడానికి ఏ నంపి మీకు? ఆ రోజు మీ అవసరాల కోసం అశోక్ నగర్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చారు, ఛాయలు దాపిచ్చారు, మాట్లాడిపించారు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు, యూత్ డిక్లరేషన్ పెట్టారు. ఎన్ని ఎక్కడికి పోయినాయి? మేము కూడా వచ్చిన మొదటి సంవత్సరం అడగలేదు కదా, సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, సరే మన ప్రభుత్వం కదా అని మేము మాట్లాడలేదు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఎప్పుడు ఇస్తారు? 5 సంవత్సరాల తర్వాత ఇస్తారా? మీరు పోయిన తర్వాత ఇస్తారా? మరి ఎప్పుడు ఇస్తారు? మీకంటే నెలకు ఉద్యోగాలు పడుతున్నాయి, జీతాలు పడుతున్నాయి, మంత్రి అలవెన్స్లు వస్తున్నాయి, మాకు ఎవరు ఇస్తారు? నిరుద్యోగ వృత్తి ఏమైనా ఇస్తారా? మీరు ఏం ఇవ్వట్లేరు కదా. నిన్న ఎంత దాష్టానికి కూడా కట్టిర్రు. అక్కడ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ చౌరస్తకు వస్తుంటే నిరుద్యోగులని లాఠీ ఛార్జీలు, లంజా కొడకని తిట్టడం, పోలీసుల పని మానవుల ఇల్లు, చదువుకున్నారా, డబ్బులు పెట్టి జాబులు కొనుక్కున్నాయి. మాకు కూడా బూతులు వస్తాయి, మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా PhD డిగ్రీలు చేసిన వాళ్ళం. కానీ ఒక సంస్కారంతో ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక సమస్య ఉంది, సమస్య కోసం కొట్లాడుతున్నారు అని చెప్పేసి బయటకు వస్తుంటే ఒక్కొక్క పోలీసులు పనిమానం లెక్క ఇలా మా మీద లాఠీ ఛార్జీలు. ఇప్పుడు అందరు ఎక్కడున్నారు? మీ స్టూడెంట్స్, లీడర్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎక్కడున్నారు? వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. రాత్రి తీసుకొని పోయి వదిలిపెట్టినా లేదా అసలు ఏంటి? నిన్న సాయంత్రం 5 గంటలకు తీసుకెళ్ళి మమ్మల్ని 5 గంటలకు తీసుకెళ్తే నాకు నైట్ 3 గంటలకు మా ఇంటికి డ్రాప్ చేసారు పోలీసు వచ్చి. మీరు బయటికి అయితే మీ మీద ఎఫ్ఐఆర్ అవుతున్నారు. ఎందుకు ఎఫ్ఐఆర్ అవుతాయి? మేము రేపులు చేసినామా, మానభంగాలు చేసినామా, ఎవరైనా టెర్రరిస్ట్నామా, బంగ్లాదేశ్ ఏమన్నా, కాశ్మీర్, పాకిస్తాన్ వల్ల ఎందుకు మా మీద ఎఫ్ఐఆర్ అయితే? మా హక్కుల కోసం మీరు కొట్లాడుతారు. అరే డబ్బుకు నోటు తీసుకున్నట్టు మంచిగా ఉండు, అందరు దొంగలే, నోటు తీసుకున్నట్టు మంచిగా ఉండు. ఆయన దొంగ కాదు, మేమే దొంగలం. ఈ రాష్ట్రంలో మేమే నిరుద్యోగులే దొంగలం. అందరు బాగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కేసులు పెట్టుకు వాళ్ళు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు.
మేము మా హక్కుల కోసం రోడ్ల మీద కొట్లాడుతున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారు. ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? మేము ఇచ్చింది కదా, మేము కష్టపడి గెలిపిస్తున్నాం కదా. మీరు ఇలా మంత్రులుగా ఉన్నారు, ఏం మాట్లాడుతారు? ఒకడు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ మా మిత్రులందరూ కూడా చిక్కడపల్లి పిఎస్లో, ముషిరాబాద్ పిఎస్లో, నాంపల్లి పిఎస్లో 30 మందిని అరెస్ట్ చేశారు. చేయాల్సిన అవసరం ఏముంది? మీరు 70,000 80,000 ఇచ్చారు అంటారు కదా, రండి, కృతజ్ఞత సభ పెడతాం మిమ్మల్ని. మీకు దమ్ముంటే రండి అంటున్నాం. మీరు రండి, మేము అందరినీ సత్కరిస్తాం, సన్మానిస్తాం. మీకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి కల్పిస్తామన్నటువంటి చాలా మంది కూడా మొన్న కూడా అద్దంకి దాకర్ లాంటి వ్యక్తులు కూడా వచ్చి మీకు రిక్వెస్ట్ కావచ్చు, బర్మూరి కావచ్చు, రియాజ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది మీకు మీ పక్షాన మేము ఉంటామని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళని మీరు ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అందరినీ కలిసినాం అన్న, అందరినీ కలిసినాం. ఆ రోజు ప్రౌఢిగా చనిపోయినప్పుడు బెల్లం చుట్టూ ఈగలు లెక్క అందరూ వచ్చిర్రు. ఇలా లాఠీ చార్జ్ జరిగింది, విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు మాట్లాడతలేరు? బల్మూరి వెంకట్ గారైనా, కోనరామ్ గారైనా, మురళి గారైనా ఎందుకు మాట్లాడతారు? పదవులు పోతాయి, వీళ్ళు పెదాలు బయట మాట్లాడితే వీళ్ళ పదవులు పోతాయి. వీళ్ళు పదవులే కావాలి, పదవుల కోసమే ఆ రోజు నిరుద్యోగులను వాడుకున్నారు, ఆ రోజు బస్ యాత్రలు చేపించారు. మరి ఇలా ఎంత దాష్టికాన్ని ఒడగడుతున్నప్పుడు ఎందుకు ఖండిస్తలేరు? ఇలా అశోక్ నగర్లో రావణ కష్టంగా మారుతుంది, నిరుద్యోగులు బయటకు వస్తున్నారు, నోటిఫికేషన్ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, అన్ని తెలుసు. మరి మీరు ఎందుకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు? అందరూ కలుస్తే పోయి సీఎంని జనవరి 1 రాగానే అందరూ బొక్క తెలుసు. మరి మా సమస్యలు ఉన్నాయి, చెయ్యండి అని ఒక్క కూడా చెప్పేటట్లేరు. కాబట్టి మేము ఒక్కడే కోరుతున్నాం, మా గనక నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే రేపు జరగబోయే అన్ని జిల్లా కేంద్రాల్లో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాష్ట్రాన్ని మాత్రం ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మీ కాంగ్రెస్ పతనానికి ఒడిగడతాం. సో మొత్తానికి ఇది నిరుద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి విధంగా నిరుద్యోగుల యొక్క కార్యాచరణ ఉంటుందన్నటువంటి ఒక వార్నింగ్ సైతం కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తా కానీ ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గర పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న అనుకోకుండా ఒకేసారి ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యల తర్వాత మొత్తం నిరుద్యోగులంతా కూడా అశోక్ నగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ధర్నాగా రావడం జరిగింది. వందలాది వేలాది మందిగా వచ్చినటువంటి నిరుద్యోగులని ఎక్కడికక్కడ కూడా లాఠీ చార్జ్ చేసి అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరోసారి కనుక రోడ్ల మీదకి వచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా మీ పైన చర్యలు ఉంటాయి, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాం, మీ ఫ్యూచర్ అంతా కూడా ఆగమైపోతుంది అని చెప్పేసి కూడా పోలీసులు సైతం కూడా హెచ్చరించినటువంటి ఈ సందర్భం కనబడతా ఉంది. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ఈ రోజు ఇక్కడికి ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేట్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి వస్తుండడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు కావచ్చు అన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఎక్కడికక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళ స్టూడెంట్స్ సంబంధించినటువంటి యూనియన్ నాయకులని వాళ్ళకి మిగతా ముషిరాబాద్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలా ఈ ఓయూ కావచ్చు, ఇటువంటి పోలీస్ స్టేషన్ల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.